వెల్కమ్ టు జానా న్యూస్. నేను మీ రచిత. మార్వాడీలు తమ వ్యాపారాలను హైదరాబాద్లోనే చేసుకోవాలని, గ్రామాలలో వారి వ్యాపారాలను విస్తరించాలని అనుకుంటే వారి వ్యాపారాలను అడ్డుకొనడంతో పాటు ఆందోళన చేపడతామని తెలంగాణ రాష్ట్ర స్వర్ణకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు వింజమూరి రాఘవాచారి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చేవూరి వెంకటస్వామిలు మార్వాడీలకు హెచ్చరిక జారీ చేశారు. హైదరాబాద్లోని సంఘం రాష్ట్ర కార్యాలయంలో సంఘం ప్రతినిధులతో కలిసి వారు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మార్వాడీల వల్ల స్థానికంగా ఉన్న వృత్తి పనివారాలకు పని లేకుండా పోయిందని అన్నారు. గ్రామాలలో పనులు లేకుండా చాలా మంది స్వర్ణకారులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని వివరించారు. మార్వాడీల వ్యాపారం గ్రామాల్లోకి విస్తరిస్తే స్వర్ణకారులు తీవ్ర ఇబ్బందులు పడతారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో రామదాసు, లక్ష్మణ్, గౌరోజు, రత్నమాచారి, భీష్మాచారి, ఏకే రాజనరసింహ, అంజయ్యాచారి, బాలేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ జిల్లాలలో, పట్టణాల్లో, మండలాలలో, మరి గ్రామాలలో ఆర్థిక ఇబ్బందులతోటి పనులు లేక మరి చాలామంది ఆత్మహత్యలు జరుగుతున్నాయి. కాబట్టి దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో కూడా మరి ఇవాళ చూస్తున్నాం మనము. రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియాలో కూడా వివిధ జిల్లాలలో కూడా మరి పెద్ద ఎత్తున బంద్ ప్రకటిస్తున్నారు. మరి మార్వాడి గోబాకి అని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. దాన్ని కూడా మేము రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కాదు, గత 25 సంవత్సరాల నుంచి కూడా మరి మేము ఇలాంటి బంద్ పిలుపునిచ్చినాము. 25 సంవత్సరాల ముందు కూడా సిద్దిపేటల దగ్గర కూడా అక్కడ ఇచ్చినాము. రీసెంట్గా 20 సంవత్సరాల క్రితం కూడా ఆమన్గల్లో ఇచ్చినాము. మొన్న కూడా 18వ తారీఖు నాడు ఆమన్గల్లో బంద్ అని చెప్పినారు. కొన్ని అనివార్య కారణం వల్ల వాయిదా పడ్డది తప్ప బంద్ అనేది యథావిధిగా జరుగుతున్న విషయాన్ని తెలియజేస్తున్నాము. ఇది ఉద్దేశం ఏంటంటే, ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామీణ ప్రాంతాలలో, పట్టణాలలో స్వర్ణకార వృత్తి చేసుకునే వాళ్లకు మరి ఈ వృత్తి మీద దెబ్బ కొడుతున్నటువంటి మార్వాడి షాపులు. ఎందుకంటే గతంలో 100 సంవత్సరాలు చెప్పుకుంటున్నారు మార్వాడి వాళ్ళు. మేము అప్పటి నుంచి తెలంగాణలో ఉన్నామని చెప్పుకుంటున్నారు. ఎక్కడ ఉన్నారు? వాళ్ళు హైదరాబాదు నగరంలో, రాజధానిలో మాత్రమే ఉన్నారు. మేము ఇప్పుడు కూడా ఒకటే విషయం తెలియజేస్తున్నాము. మార్వాడి సోదరులకు మేము ఏమని తెలియజేస్తున్నామంటే, రాష్ట్ర స్వర్ణకార సంఘం తరఫున మీరు ఉండండి, హైదరాబాదు రాజధాని నగరంలో ఉండండి, మీరు చేసుకోండి బిజినెస్ యథావిధిగా, మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో, మండలాలలో, జిల్లాలలో వచ్చేసేస్తే అక్కడ ఉన్నటువంటి స్థానిక స్వర్ణకారులు, నిరుపేదలైనటువంటి వారు, వాళ్ళు ఏదో చిన్న పని చేసుకుని బతికిన వారు, వాళ్ళ పొట్ట మీద దెబ్బ కొట్టకండి. మీరు వాళ్ళ పొట్ట మీద దెబ్బ కొట్టినందుకు మాత్రాన ఇప్పుడు గతంలో మీరు చూస్తున్న ప్రతి సంవత్సరంలో మరి కనీసం ఒక 15 నుంచి 20 మంది కుటుంబాలు మరి రోడ్డున పడుతున్నాయి. వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటారు పనులు లేక. మీరు పెట్టుబడిదారుతో మీరు పెట్టుబడి పెట్టేటి అక్కడ మరి వచ్చేసేసి గ్రామీణ పట్టణాలలో మీరు షాపులు పెట్టేట్లా అక్కడ వృత్తి చేసుకునే వాళ్ళు వృత్తి కోల్పోతున్నారు. మరి మీరు కూడా గమనించేసి కనీసం ఏంటంటే ఆ మండలాల, పట్టణాలకు, జిల్లాలకు రాకండి. మీరు హైదరాబాద్ నగరాలలో కానీ ఇంకా వేరే రాష్ట్రంలో కానీ పెద్ద నగరాల్లో పెట్టుకోండి. మీరు మార్వాడి వాళ్ళను మేము ఇక్కడ రానియట్లేదు, మేము గోబ్యాక్ అనేది చెప్పడం మాత్రం ఇది ఒక్కటే కారణము. ఎందుకంటే మేము చూస్తున్నాము ధరలు కూడా, బంగారం ధర కూడా ఇవాళ గతంలో 5,000 ఉన్నది, ఇవాళ ₹1,00,000 వరకు అయినది. బంగారం ధర పెరుగుట్లో కూడా ఆయనతో పని లేకుండా అయిపోతున్నది. మీరు ఏంటంటే కులవృత్తిని కాపాడవలసింది ఈ ప్రభుత్వం పైన ఉంటుంది. ప్రభుత్వం కూడా చెప్తున్నది మేము కులవృత్తులను కాపాడుతామని, కులవృత్తులు పెద్దపీట వేసామని గత ప్రభుత్వాల కానించి ఇప్పటి వరకు చెప్పుకుంటూ వస్తున్నాం. మేము ప్రభుత్వాన్ని కూడా విన్నవిస్తున్నాం. అయ్యా మేము ఈ ఒక గ్లోబలైజేషన్లో ఎవరైనా ఎక్కడైనా పని చేసుకోవచ్చు, బతకొచ్చు అనేది మీరు చెప్తున్నారు. కానీ మీరు ఒక గ్రామీణ పట్టణాలకు, ఊర్లలో కూడా మరి చేతి వృత్తులు చేసుకునే వారికి కూడా వారి మీద పొట్టగొట్టకుండా చూసే బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. అదేవిధంగా వీళ్ళు ఎవరైతే మార్వాడి సోదరులు గుజరాత్ వాళ్ళు వచ్చారో వాళ్ళు కూడా నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాను, మీరు గ్రామీణ ప్రాంతాలకు, మండలాలకు, పట్టణాలకు రాకండి. మీరు ఒక హైదరాబాద్ జిల్లాలో, హైదరాబాద్ హెడ్ క్వార్టర్లో మీరు పెట్టుకోండి, మీరు యథావిధిగా నడిపించుకోండి, మాకు ఎలాంటి అభ్యంతరం లేదనే విషయాన్ని తెలియజేస్తూ మేము ప్రధానమైన డిమాండ్ తెలంగాణ రాష్ట్ర స్వర్ణకార సంఘం తరఫున మాత్రం మార్వాడి, గుజరాత్ వాళ్లకు మేము డిమాండ్ చేసి తెలియజేస్తున్నాం. జై స్వర్ణకార. మార్వాడి హటావ్ తెలంగాణ బచావ్ అనే కార్యక్రమం నడుస్తుంది. మేము కూడా మా రాష్ట్ర స్వర్ణకార సంఘం తరఫు నుంచి ఈ మార్వాడి వాళ్ళకు, గుజరాత్ వాళ్ళకు మేము ఒకటే చెప్పదలుచుకున్నాం. అయ్యా మీరు 100 సంవత్సరాల నుంచి, 200 సంవత్సరాల నుంచి మేము తెలంగాణలో ఉన్నామంటారు. ఈ తెలంగాణ కోసం మేము కొట్లాడింది ఎందుకంటే చేతి వృత్తులు, కుల వృత్తులు కాపాడుకోవాలి, తెలంగాణ వస్తే మా బతుకులు బాగుపడతాయని మేము కొట్లాడినాం. కానీ మీరు ఎక్కడికెళ్ళో, రాజస్థాన్కి వెళ్ళి, గుజరాత్కి వెళ్ళి వచ్చి మా మండలాలల్లో, పల్లెటూర్లలో షాపులు పెట్టి మా పొట్టలు కొడతారని మేము అనుకోలేదు. దయచేసి మీకు పత్రికా ముఖంగా అంటే టీవీ ముఖంగా మీకు ఒకటే చెప్పదలుచుకున్నాం. మీరు ఏదన్నా దందా బిజినెస్ చేయాలనుకుంటే హైదరాబాద్ వస్తుంటే సిటీలలో చేసుకోరి. కానీ మండలాల మీద పడి, పల్లెటూర్ల మీద పడి స్వర్ణకారుల పొట్టలు కొడతాం, మేము జ్యువెలర్ షాపులు పెడతామంటే ఊరుకునే ప్రసక్తే లేదు. నేను రాష్ట్ర స్వర్ణకార సంఘం నుంచి మీకు ఒకటే చెప్పదలుచుకున్నా,
అయ్యా మీ బతుకు మీరు బతుకురు మేము అద్దంటలేం, కానీ మండలాలు వచ్చి మా కడుపు కొడతామంటే ఊరుకునే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా చెప్తున్నాం. తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంది మా కడుపులు మాడగొట్టుకొని మేము ఏంది ఆత్మహత్యలు చేసుకొని భార్య పిల్లలకి ఏమైనా పోసి చంపుకోవడానికి కాదు, మేము బాగుపడడానికి. ఇవాళ బంగారం ధర పెరిగి ₹1,00,000 పనులు లేవు, మీరు వచ్చి అట్లా మా బతుకులు కొల్లగొడుతురు. మేము ఊరుకునే ప్రసక్తే లేదు. తెలంగాణ తెచ్చిన తర్వాత బంగారు తెలంగాణ అని కేసీఆర్ బంగారు పని చేసే వాళ్ళకి బతుకులు లేకుండా చేసిండు. 33 జిల్లాలు ఇచ్చి మాకు ఒరిగింది ఏం లేదు. జిల్లాలలో కార్పొరేట్ జ్యువెలరీ షాపులు పెట్టచ్చు, ఎవడు ఆడైనా బతకచ్చు అనేది ఒక నినాదం ఇస్తారు, కరెక్టే. కానీ మేము లోకల్లో మేము మా స్వర్ణకార వృత్తి నేర్చుకొని మా తాతల తండ్రుల నుంచి మేము ఇక్కడనే ఉన్నాం కాబట్టి మేము వేరే రాష్ట్రాలు పోయి బతకలేం. మీరు వేరే రాష్ట్రాలలోకి వెళ్ళి వచ్చి మా కడుపులు కొడతా అంటే ఊరుకునే ప్రసక్తే లేదు. పోయిన గవర్నమెంట్ మమ్మల్ని పట్టించుకోలేదు. కాంగ్రెస్ గవర్నమెంట్కి కూడా మేము రాష్ట్ర స్వర్ణకార సంఘం నుంచి ఒకటే విన్నపం చేస్తున్నాం. అయ్యా మీరు మండలాలలో కానీ ఇంకా చిన్న చిన్న పట్టణాలల్లో ఈ మార్వాడి వాళ్ళు రాజస్థాన్ వాళ్ళు షాపులు పెడతా అంటే అక్కడ గ్రామ పంచాయతీలు కానీ మున్సిపాలిటీలు కానీ ఎంఆర్ఓ ఆర్డీఓలకు ఎవరికి కానీ మీరు ఒక రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీరు ఒక జీవో పాస్ చేయాలి. లైసెన్స్లు ఇవ్వకుండా మాత్రం మీరు అడ్డుకోవాలి. లైసెన్సులు ఇచ్చి మా బతుకులతో ఆడుకుంటామంటే ఇక మీదట మేము ఈ ప్రభుత్వాన్ని కూడా మేము ఉపేక్షించవలసిన అవసరం లేదు. ఖచ్చితంగా రోడ్లెక్కి మా సంగతి ఏందనే మేము చూపించగలుగుతాం. దయచేసి స్వర్ణకార జీవితాలు బంగారు పని చేసుకుని బతికే జీవితాలు కాపాడుండ్రి. మేము చాలా దీనా వ్యవస్థలో ఉన్నాము, మా గురించి పట్టించుకునే నాదులు లేడు ఇన్ని సంవత్సరాలల్లో. మీకు ఇది మీడియా పరంగా మీకు ముఖ్యంగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మార్వాడి వాళ్ళు గుజరాత్ వాళ్ళు మీరు హైదరాబాద్ సిటీలన్నా మీరు పెద్ద పెద్ద సిటీలలో ఎక్కడన్నా ఉండరు, కానీ మండలాల మీద పడి ఏంది జ్యువెలరీ షాపులు పెట్టి స్వర్ణకారుల పొట్టాలు కొడతామంటే ఊరుకునే ప్రసక్తి లేదు. దయచేసి ఖబర్దార్, మీకు ఇదే వార్నింగ్ చెప్తున్నా వీడియో పత్రిక ముఖంగా. దయచేసి మండలాల మీద పల్లెటూళ్ళల్లో మీరు ఫోకస్ పెడితే మర్యాద ఉండదు. ఇంకోటి కుల సంఘాలందరికీ కూడా మీకు ఒకటి చిన్న విన్నపం, మా షాపులు పెట్టి మా పొట్టలు కొడుతున్నారంటే మీరు ఎవరు పట్టించుకోలేదు. వాళ్ళు ఈరోజు అన్ని ఊర్లల్లో మండలాలలో వచ్చి మీ దందలలోకి వచ్చేసరికి ఇప్పుడు మనకు బాధ అనిపిస్తుంది. మేము స్వర్ణకారులం చెప్పినప్పుడు మా స్వర్ణకారులను ఎవ్వరు పట్టించుకునే లేరు. ఇప్పుడు అందరికీ ఇది అవుతుంది కాబట్టి అందరికీ కిందికి నీళ్ళు వస్తున్నాయి కాబట్టి అందరికీ ఇప్పుడు బాధ కలుగుతుంది. నేనైతే ఈ మార్వాడి వాళ్ళు రాజస్థాన్ వాళ్ళు నేను ఒక పేపర్లో చూశాను, మీ సంఘం అధ్యక్షుడు చెప్పాడు మేము 200 ఏళ్ళ నుంచి మేము తెలంగాణలో ఉన్నాం. అయ్యా మీరు తెలంగాణలో ఉన్నారు, తెలంగాణ కోసం మీరు కొట్లాడలేదో మాకు తెలియదు, కానీ మేము తెలంగాణ వస్తే మా బతుకులు బాగుపడతాయని మేము కొట్లాడుకున్నాం. మీరు వేరే రాష్ట్రానికి వెళ్ళి వచ్చి మా ఊర్లలో వచ్చి మా బతుకులు మా కడుపు కొడతామంటే ఊరుకునే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా చెప్తున్నాం. రాష్ట్ర సంఘం మన ప్రభుత్వానికి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఒకటే హెచ్చరిస్తున్నాం మేము. దయచేసి మండలాలలో గ్రామాలలో వాళ్ళకు లైసెన్స్లు ఇవ్వకండి, జారీ చేయకండి. ఒకవేళ అలా జారీ చేస్తే మేము మాత్రం రోడ్ ఎక్కవలసి వస్తుంది. జై స్వర్ణకార.